వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను సునీత. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా కొనసాగుతున్నాయి. ఆటో, డిఫెన్స్, ఎనర్జీ, మెటల్, ఫార్మా, హెల్త్ కేర్ సెక్టార్లు అయితే లాభాల్లో కొనసాగగా, ఇక కన్స్యూమర్ డ్యూరబుల్స్, అదేవిధంగా పిఎస్యు బ్యాంక్స్, ఐటీ, రియాలిటీ, ఎఫ్ఎంసీజీ, ఆయిల్ అండ్ గ్యాస్ కూడా నష్టాల్లో ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర $100 దిగువన రావడంతో అటు మార్కెట్లు పుంజుకున్నాయి. బులియన్ మార్కెట్లో సైతం లాభాలు కొనసాగుతున్నాయి. తులం బంగారం ధర 1200 పెరిగి $1,53,370 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక సిల్వర్ విషయానికి వస్తే $6,500 పెరిగి $2,59,700 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక ఇదే అంశం పైన మనతో చర్చించడానికి మార్కెట్ ఎక్స్పర్ట్ గురుప్రసాద్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గురుప్రసాద్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. సో నిన్న అయితే పూర్తిగా లాభాల్లో ఉన్నాయి, ఈ రోజు ఫ్లాట్ గా నడుస్తున్నాయి. సో మార్కెట్ ఏ రకంగా ఉండబోతుంది అనుకోవచ్చు? మార్కెట్ వచ్చి యాక్చువల్ గా ఓవరాల్ గా వచ్చి అంటే ఓవరాల్ ట్రెండ్ డౌన్, బట్ ఇది వచ్చి ఒక షార్ట్ టర్మ్ పుల్ బ్యాక్ గా కూడా మనం తీసుకోవచ్చు. ఈ పుల్ బ్యాక్ వచ్చి ఎవ్రీ రైజు మనకు వచ్చి నెక్స్ట్ ఈ మంత్ అంతా వచ్చి షార్ట్ అనేది బిల్డప్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ మంత్ జూన్ మంత్ లో చాలా కాషియస్ గా ఉండాలని చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు వచ్చి ఆల్రెడీ బాటమ్ అయి ఉంది, 22,000 బాటమ్ చూసాము. అక్కడి నుంచి ఇప్పుడు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది. అంటే చాలా స్టాక్స్ వచ్చి అంటే బాటమ్ నుంచి ఒక 30%, 40% అన్ని పెరిగి ఉన్నాయి, అన్ని ప్రాఫిట్ ఉంది. కాబట్టి ఆల్రెడీ స్టాక్స్ ఉన్న వాళ్ళు బాటమ్ లో కొన్న వాళ్ళు బుక్ ప్రాఫిట్ చేసుకొని ఎవ్రీ లెవెల్స్ లో కమింగ్ డేస్ జూన్ స్టార్టింగ్ నుంచి చాలా కాషియస్ గా ఉండాలని చెప్తాం. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే కూడా అటు క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం వల్ల ఈ ఇంపాక్ట్ మెటల్స్ పైన మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో ఏంటి ఇది ఏ రకంగా ఉండబోతుంది అనుకోవచ్చు? లేదండి, క్రూడ్ ఆయిల్ వచ్చి ఏం పెద్దగా ఏం తగ్గలేదు. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ఆల్రెడీ వచ్చి $120 కి వెళ్ళి దాని రేంజ్ బౌండ్ వచ్చి ఇప్పుడు $80 to $120 గా ఉంది. నెక్స్ట్ క్రూడ్ ఆయిల్ అప్ స్వింగ్ వచ్చి $170 నుంచి $190, $200 కూడా కమింగ్ డేస్ లో వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా క్రూడ్ ఆయిల్ ఈ $100 దగ్గర నియర్ దగ్గర ఇంతవరకు సస్టైన్ అవ్వలేదు. బట్ ఇప్పుడు సస్టైన్ అయ్యింది కాబట్టి ఈ సస్టైన్ వచ్చి నెక్స్ట్ లెవెల్ కి మళ్ళీ తీసుకెళ్ళడానికే. లేదంటే ఆటోమేటిక్ గా ఇక్కడ నుంచి ఇమీడియట్ గా అయ్యి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్ గా ఒక $50, $60, $70 కి రావాలి. బట్ వచ్చినా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిపోతుంది. కాబట్టి నెక్స్ట్ కమింగ్ డేస్ లో క్రూడ్ ఆయిల్ వచ్చి పెరగడానికి అవకాశం ఉంది. ఓకే, సో మెటల్స్ గురించి మాట్లాడితే గోల్డ్ అండ్ సిల్వర్ కూడా ఈ కమింగ్ 3 days నుంచి మనం చూస్తూనే ఉన్నాం, మెల్లిగా ఇంక్రీజ్ అవుతుంది. ఇది ర్యాలీ ఇదే కంటిన్యూ అవుతుందా, లేదంటే ఏమైనా మళ్ళీ ఫ్యూచర్ లో తగ్గే ఛాన్సెస్ ఉన్నాయా గోల్డ్ అండ్ సిల్వర్? గోల్డ్ అండ్ సిల్వర్ వచ్చి మాక్సిమం ఈ మంత్ వచ్చి లెవెల్స్ వచ్చి 1,59,000 దాకా కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. దానిపైన వెళ్ళడానికి అవకాశం లేదు. మాక్సిమం ఇక్కడ నుంచి గోల్డ్ వచ్చి ఒక 5,000 నుంచి 7,000 పెరగడానికి అవకాశం ఉంది ఈ మంత్ లో, అంతవరకే. అది ఓకే, అంటే మీరు చెప్తున్న లెక్క ప్రకారం మరి ఇప్పుడు ఇది ఇన్వెస్ట్ చేసే టైమేనా, వాటిపైన సేఫేనా? లేదండి, గోల్డ్ వచ్చి యాక్చువల్ గా బాటమ్ లో అందరూ 80,000, 90,000, ₹1,00,000 కొన్న వాళ్ళందరూ ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారు. వాళ్ళందరూ ఇప్పుడు ప్రాఫిట్ లోనే ఉన్నారు. కాబట్టి ఎందుకంటే గోల్డ్ 1,90,000కి వెళ్ళింది, 1,92,000 అయి వెళ్ళింది. కాబట్టి ఆ 1,92,000 మళ్ళీ అయి క్రాస్ అవ్వాలంటే మళ్ళీ మనము కొన్ని రోజులు వెయిట్ చేయాలి. అనదర్ 1 year, 1.5 year మనం వెయిట్ చేస్తేనే మళ్ళీ ఆ ఐ అనేది క్రాస్ అవడానికి అవకాశం ఉంది. ఏదైనా గోల్డ్ వచ్చి ఇప్పుడు రేంజ్ వచ్చి 130 నుంచి 160 రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. ఇది కొన్ని మంత్స్ ఇక మీద ఇలాగే ట్రేడ్ అవబోతుంది. ఓకే, సో నార్మల్ గా అయితే ఇంకొకటి మనం ఇప్పుడు మార్కెట్స్ లో చూస్తే కూడా ఆటో, డిఫెన్స్, ఎనర్జీ, మెటల్ కానీ, ఫార్మా కానీ, ఇవి హెల్త్ కేర్స్ ఇవన్నీ కూడా నష్టాల్లో అవుతున్నాయి. అంటే కొన్ని ప్రాఫిట్లు ఉన్నాయి, ఇంకొన్ని నష్టాల్లో అవుతున్నాయి. మెయిన్ ఈ డిఫెన్స్ అయితే మంచి ప్రాఫిట్స్ లోనే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వీటిపైన డిపెండ్ అవ్వడం బెటరా, లేదంటే ఇంకా తక్కువగా ఉంటున్నాయి కదా స్టాక్స్, సో వాటి వైపు వెళ్ళడం బెటరా? లేదండి, ఇప్పుడు నేను క్లియర్ గా ఒక ఓవరాల్ వ్యూ చెప్తున్నాను. చూడండి, ఇది వచ్చి మనం ఒక తిరుపతి యాత్ర లాగా వెళ్లే వాళ్ళు వెళ్తూ ఉంటారు, వెళ్లే వాళ్ళు వెళ్తుంటారు, కొండ ఎక్కే వాళ్ళు దిగే వాళ్ళు దిగుతూ ఉంటారు. కాబట్టి పెరిగే స్టాక్స్ పెరుగుతూనే ఉన్నాయి. ఏది పెరుగుతున్నాయో చూసి వాటిని బుక్ ప్రాఫిట్ చేసుకోవాలి. బాటమ్ లో ఉండే స్టాక్స్ ని పిక్ చేయాలి.
కాబట్టి ఇప్పుడు ట్రేడర్స్ వచ్చి చేయాల్సిన పని ఏంటంటే ఎక్కడెక్కడ ఏ స్టాక్స్, ఎందుకంటే ఫండమెంటల్ గా మంచి స్టాక్స్ బాటమ్ లో ఉన్నాయి, అవన్నీ వచ్చి మనం నెక్స్ట్ బాటమ్ లో పిక్ చేసుకోవడానికి ట్రై చేయాలి. కాబట్టి సెక్టార్ అంటే అన్ని సెక్టార్స్ బాగానే ఉంటాయండి. మార్కెట్ బాగున్నంత వరకు అన్ని బాగానే ఉంటాయి. మార్కెట్ కొలాప్స్ అయినప్పుడు అన్ని కొద్దిగా కొలాప్స్ అవడానికి అవకాశం ఉంది. అయితే బట్ నేనే ఒకటే చెప్తాను, లాభాలు మనం సొంతగా లాభాలు చేసుకోవాలంటే బాటమ్ లో ఉన్న స్టాక్స్ ని కొని పెట్టుకోవడమే బెస్ట్. ఎందుకంటే ఐలో వెళ్లే స్టాక్స్ ని మనం కొన్నామంటే అది ఒక బ్రేక్అవుట్ వచ్చి టెక్నికల్ గా మంచి నాలెడ్జ్ ఉండే వాళ్ళే దాన్ని ప్రాఫిట్ చేయగలరు. ఓకే ఓకే. సో ఇంకొకటి గురుప్రసాద్ గారు, నిన్న మనం బ్యాంకింగ్ సెక్టార్ చూస్తే మంచి ప్రాఫిట్స్ వచ్చాయి. సో ఇవాళ ఫ్లాట్ గా ట్రేడ్ అవుతుంది. అండ్ ఇంకోటి స్టిమ్యులస్ ప్యాకేజ్ ఏదైతే ఉందో ప్రభుత్వం ప్రకటించడం వల్ల ఇది బ్యాంకింగ్ సెక్టార్ కి ఒక మంచి నిర్ణయం అనుకోవచ్చా? అంటే ఒక మంచి బూస్టింగ్ గా ఇది ఇదే రకంగా కంటిన్యూ అవుతుందా ర్యాలీ? లేదండి, కొద్దిగా బుక్ ప్రాఫిట్స్ వస్తాయి. నెక్స్ట్ జూన్ లో మార్కెట్ కొద్దిగా క్రాష్ లో బుక్ ప్రాఫిట్స్ జరుగుతుంది. మళ్ళీ ఒక ఇప్పుడు చూడండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ ఇవన్నీ వచ్చి ఒక మంచి లెవెల్లో ఉంది. అంటే నెక్స్ట్ కమింగ్ ఒక 3 to 4 ఒక 6 quarters కి ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ అన్ని కూడా అసలు రూపురేఖలే మారిపోతున్నాయి. కాబట్టి ఇలాంటి స్టాక్స్ చెప్తున్నా, ఊరికే ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. కాబట్టి ఇలాంటి ఒక మంచి స్టాక్స్ మనం పిక్ చేసి పెట్టుకోవాలి. బ్యాంకింగ్ వచ్చి ఇప్పుడు బాగుంది, ఇట్స్ వెరీ వండర్ఫుల్. ఇంకోటి మన ఇండియన్ ఎకనామీ మంచి బ్రహ్మాండంగా ఉంది. బట్ ఏదైనా కరెక్షన్ అనేది రావాలి. ఎందుకంటే కోవిడ్ తర్వాత ఒక పెద్ద కరెక్షన్ అనేది రాలేదు. కోవిడ్ టైంలో 7,500 చూసాము. అక్కడి నుంచి ఏకదాటిగా ఈ గత 2 సంవత్సరాల నుంచి మార్కెట్ ఇక్కడే ఉంది, ఇదే ప్లేస్ లోనే ఉంది, ఏం పెద్దగా మారలేదు. 2024లో 26,000 మార్కెట్ టచ్ అయింది. ఆ తర్వాత మళ్ళీ అదే ఐటీ ఒక 100-200 పాయింట్ ఆల్ టైమ్ అయి బ్రేక్ అయ్యి ఇక్కడే ఉంది. కాబట్టి మార్కెట్ నెక్స్ట్ కమింగ్ లెగ్ ఆఫ్ ద ర్యాలీ, పెద్ద ర్యాలీకి ఎదురు చూస్తుంది నెక్స్ట్ కమింగ్ డేస్ లో, అంటే కమింగ్ ఇయర్స్ నేను చెప్తున్నా, ఈ ఇయర్ తర్వాత. కాబట్టి ఇదన్నీ ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా తీసుకోండి. ఏ స్టాక్స్ అయినా కూడా మంచి ఫండమెంటల్ గా నిఫ్టీ 50, నెక్స్ట్ నిఫ్టీ 50, నిఫ్టీ 200 స్టాక్స్ లో ఇవన్నీ చూసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే, మీరు నిఫ్టీకి సంబంధించి కూడా స్పాట్ సంబంధించి చాలా బాగా చెప్తూ ఉంటారు కాబట్టి, అండ్ రేపటికే లాస్ట్, సో అప్కమింగ్ వీక్ లో ఏ రకంగా ఉండబోతుంది అనుకోవచ్చు? బట్ అప్కమింగ్ వీక్ అంటే ఈ రోజు ఆల్రెడీ మనం థర్స్డే ఉన్నాము, నెక్స్ట్ రేపు ఒక్క రోజే. కాబట్టి మనము మాక్సిమం ఈ వీక్లీ లెవెల్స్ అనేది అయిపోవడం, అంటే ఎలా చెప్పాలంటే మాక్సిమం ఆల్రెడీ వీక్లీ లెవెల్ మనం వచ్చేసాం. మాక్సిమం వెళ్తే రేపు 24,700 వెళ్ళడానికి అవకాశం ఉంది. బట్ నేను ఎక్స్పెక్ట్ అంత చేయట్లేదు. బట్ మంత్లీ లెవెల్స్ చెప్తాను. ఈ మంత్ మార్కెట్ ఎక్కడి దాకా వెళ్ళొచ్చు. ఈ మంత్ మార్కెట్ వచ్చి నిఫ్టీ వచ్చి మనము ఎగ్జాక్ట్ గా 24,500 పైన మార్కెట్ వన్ డే గానీ మార్కెట్ బాగా సస్టైన్ అయి ట్రేడ్ అయితే నిఫ్టీ నెక్స్ట్ లెవెల్స్ వచ్చి 24,750, 25,300 ఈ రేంజ్ దాకా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఏదైనా ఈ రేంజ్ అంతా వచ్చి చాలా ఎలా చెప్పాలంటే హయ్యర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్స్ వస్తున్నాయి. కాబట్టి ట్రేడర్స్ కూడా కొద్దిగా, అంటే మార్కెట్ ఎలా చెప్పాలంటే బాగా నమ్మించడానికి ట్రై చేస్తుంది, నేను స్ట్రాంగ్ గా ఉన్నాను అనేదానికి ట్రై చేస్తుంది. బట్ ఓవరాల్ గా ఒక సిగ్నల్ వచ్చి ఎగ్జిట్ లోనే ఉంది. లెట్స్ వెయిట్ అండ్ వాచ్, చూడాలి మనం. ఓకే, గురుప్రసాద్ గారు మనతో పాటు కాలర్ కూడా జాయిన్ అయ్యారు, మేఘనాథ్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేడం, సో మనతో పాటు మార్కెట్ ఎక్స్పర్ట్ గురుప్రసాద్ గారు ఉన్నారు. మీరు ఏం డౌట్ ఉందో అడగొచ్చు. నమస్తే సార్. సార్, ఇప్పుడు మనకి ఈ పెన్నీ స్టాక్స్ అని చెప్తారు. ఈ పెన్నీ స్టాక్స్ లో ఏది మనం పర్చేస్తే బాగుంటుంది, వాటికి తర్వాత మనం కొనుక్కున్న తర్వాత అమ్ముకోవడానికి వీలు ఉంటుందా లేదా, సార్ ఎప్పుడు పెరిగే అవకాశాలు ఉన్నాయని కొద్దిగా చెప్తారా సార్? ఎస్ గురుప్రసాద్ గారు, యాక్చువల్ గా పెన్నీ స్టాక్స్ గురించి అడుగుతున్నారు ఆయన. పెన్నీ స్టాక్స్ సంబంధించి ఏది తీసుకుంటే బెటర్ ఉంటుంది, అవి ఎప్పుడు పెరుగుతాయి ఎప్పుడు తగ్గుతాయి అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. లేదండి, పెన్నీ స్టాక్స్ ఖచ్చితంగా అవాయిడ్ చేయమని చెప్తాను. ఎందుకంటే పెన్నీ స్టాక్స్ చేసిన వాళ్ళందరూ నష్టపోయిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఆయన పెన్నీ స్టాక్స్ ని అవాయిడ్ చేసుకొని ఫండమెంటల్ గా మంచి స్టాక్స్ ఉండేదాన్ని కాబట్టి ట్రై చేయమని చెప్తాం. ఎందుకంటే పెన్నీ స్టాక్స్ లో ఏ స్టాక్స్ ప్రాఫిట్ వస్తుందని చెప్పలేమండి. అది
ఓకే, థ్యాంక్ యూ అండి మేఘనాథ్ గారు. అయితే గురుప్రసాద్ గారు, సో ఇప్పుడున్న టైంలో మీ అవగాహన ప్రకారం ఏ స్టాక్స్ అయితే బెటర్, షార్ట్ టర్మా లాంగ్ టర్మా, అందులో కూడా మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వగలరా? డెఫినెట్ గా అండి. షార్ట్ టర్మ్ గా అంటే కొన్ని స్టాక్స్ నేను ఇస్తాను. అంటే యాత్రత్ హాస్పిటల్ ఉంది, YATHARTH హాస్పిటల్, యాత్రత్. ఈ స్టాక్ వచ్చి 865 పైన బ్రేక్ అయితే ఈ స్టాక్ లో ఒక మొమెంటం ఉండొచ్చు. బట్ కండిషన్ వచ్చి 865 క్రాస్ అవ్వాలి. క్రాస్ అయితే ఈ స్టాక్ ని వాళ్ళు వాచ్ చేయొచ్చు. దీని టార్గెట్స్ అప్ సైడ్ వచ్చి 942, 1027, 1067. స్టాప్ లాస్ వచ్చి 780 గా పెట్టుకోవచ్చు. ఇది ఒక స్టాక్. అయితే కండిషన్ చాలా క్లియర్ గా చెప్తున్నాము, ఎందుకంటే రిస్క్ ఉంటుంది కాబట్టి 865 పైన ఈ స్టాక్ కొనాలి. మళ్ళీ మరొక స్టాక్ వచ్చి వెస్ట్ కోస్ట్ పేపర్ కూడా 545 పైన కొనుక్కున్నారంటే చూడండి, ఈ వాల్యూస్ చాలా ఇంపార్టెంట్. ఇది బ్రేక్ అవ్వాలి. 545 అనేది బ్రేక్ అయితే నెక్స్ట్ కమింగ్ టార్గెట్స్ వచ్చి 630, 721, 867. స్టాప్ లాస్ వచ్చి 450. అదేలాగా ఇందాక మీరు ఫార్మా అడిగారు. ఫార్మాలో కూడా వాకట్ ఫార్మా 1785 బ్రేక్ అయ్యిందంటే చూడండి, ఇవన్నీ కంపల్సరీ బ్రేక్ అవ్వాలి. 1785 బ్రేక్ అయితే 2392 టార్గెట్, 3009 అండ్ 3991 దాకా కూడా వెళ్ళొచ్చు. స్టాప్ లాస్ వచ్చి 1200. బట్ ఒక స్టాక్ మాత్రం లాంగ్ టర్మ్ కి ఇప్పుడు కొని పెట్టుకోవడానికి ఒక స్టాక్ చెప్తాను, వీల్స్ ఇండియా వచ్చి ఇప్పుడు అట్ ప్రెసెంట్ కొనుక్కోవచ్చు. 1310 రూపాయలు కరెంట్ మార్కెట్ ప్రైస్ ట్రేడ్ అవుతున్నాయి. దాని నెక్స్ట్ కమింగ్ ఒక 6 to 9 months లో 1840, 2400, 3300 దాకా కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. వీల్స్ ఇండియా స్టాప్ లాస్ వచ్చి 750. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే కూడా ఆంథ్రోపిక్ వల్ల ఐటీ సెక్టార్స్ ఎఫెక్ట్ ఏ రకంగా అయ్యాయో మనం చూసాం. సో ఇప్పుడు అవి పూర్తిగా డౌన్ ఫాల్ లో ఉన్నాయి. ఈవెన్ ఐటీ సెక్టార్ కూడా కాస్త డౌన్ లో ఉంది. కాబట్టి ఈ టైంలో ఏమైనా తీసుకోవచ్చా, బయింగ్ చేయొచ్చా ఈ టైంలో? డెఫినెట్ గా అండి. ఐటీ సెక్టర్స్ ఆల్రెడీ నేను లెవెల్స్ అని గురుప్రసాద్ అకాడమీ ఛానల్లో మనం ఆల్రెడీ ఇస్తూనే ఉన్నాము. నెక్స్ట్ మనం కమింగ్ డేస్ లో మనం ఐటీ సెక్టర్స్ కూడా మనం నెక్స్ట్ ఏ లెవెల్స్ లో చేయాలని చెప్పి మన ఈటీవీ ప్రేక్షకులకు అందిద్దాం. ఓకే, జీ తెలుగు న్యూస్ అండి. సో ఇంకొకటి నో ప్రాబ్లం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఏఐ యుగమే కనిపిస్తుంది. ఎవ్రీవన్ ఈజ్ యూజింగ్ ఏఐ అండ్ అది ఏ రకంగా ఎన్హాన్స్ అవుతుందో కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఏఐ రిలేటెడ్ ఏమైనా స్టాక్స్ ఉన్నాయా మన ఇండియన్స్ ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడానికి వీలుగా ఉండే స్టాక్స్? చూడండి, ప్రతి స్టాక్ ఐటీ స్టాక్స్ ఏ రిలేటెడ్ అండి. అందరూ ఇప్పుడు స్విచ్ ఓవర్ అవుతున్నారు. ఎందుకంటే ఈ రోజు ఈ లే ఓవర్స్ అన్ని ఎందుకు జరుగుతున్నాయి? కంపల్సరీ వచ్చి ఏ వచ్చి వాళ్ళు అప్డేట్ అవ్వాలి. అప్డేట్ అవ్వనందువల్ల లే ఆఫ్స్ జరుగుతున్నాయి. ఇది ఊరికే, ఈ లే ఆఫ్స్ అనేది ఊరికే జరగట్లేదు. కాబట్టి ప్రతి స్టాక్స్ కూడా ఇప్పుడు ఏ రిలేటెడ్ స్టాక్సే. కాబట్టి ఐటీలో ఉండే స్టాక్స్ అన్నిటికీ ఏ రిలేటెడ్ ఉంది. కాబట్టి మనం పర్టికులర్ గా ఈ స్టాక్స్ అనేది మనం చెప్పలేము అనేది కాదు, లేదు ఇక అంతే. ఎందుకంటే అందరూ ఏ స్విచ్ అవుతున్నారు, ఆల్మోస్ట్ అయిపోతున్నారు. అందుకే లే ఆఫ్స్ కూడా ఇప్పుడు కూడా జరుగుతుంది. ఇప్పుడు నిన్న కూడా ఏదో కంపెనీ కాగ్నిజెంట్ అనుకుంటా ఒక 12,000 పీపుల్స్ ని లే ఆఫ్ చేశారు. దేనివల్ల అంటే ఈ ఐటీకి అప్డేట్ అవ్వాలి. వాళ్ళందరూ అప్డేట్ అవ్వలేదు. అప్డేట్ అవనందువల్ల ఇలా జరుగుతుంది. డెఫినెట్ గా కమింగ్ డేస్ లో మన భారతదేశంలోని వరల్డ్ మార్కెట్స్ కానీ ఆర్టిఫిషియల్ ఏఐ వచ్చి ఒక, అంటే ఎలా చెప్పాలంటే నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ లో ఒక 5 to 10 years, 15 years, నెక్స్ట్ 20 years నా వ్యూ వరకు కంప్లీట్ గా ఏఏ మేనేజ్ అంటే నడిపిపోతుంది. ప్రపంచాన్ని నడిపిపోయేది నెక్స్ట్ కమింగ్ 20 years ఏఏ బూమ్ ఉంది.
ఓకే, వెరీ నైస్. సో ఇంకొకటి ఒక రకంగా చూడాలంటే కూడా లాస్ట్ ఇయర్ చాలా మంది పోర్ట్ఫోలియోస్ చూసినా అందరూ కూడా చాలా లాస్ లోనే ఉన్నారు. ఈవెన్ కాస్త భయపడుతున్నారు అందరు కూడా. ఇప్పుడు ఎందులో ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా భయపడుతున్న సిచ్యువేషన్. ఈవెన్ స్మాల్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ కానీ అన్ని సెక్టార్లు కూడా నష్టాలు చూసాం లాస్ట్ ఇయర్ అంతా కూడా. సో ఈ ఇయర్ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? అండ్ చాలా మంది పోర్ట్ఫోలియోస్ నష్టాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు దాన్ని బిల్డప్ చేసుకోవాలంటే దేనిపైన ఫోకస్ చేస్తే బెటర్? చూడండి, నష్టం అంటే లాభం వచ్చినప్పుడు ఎవరేం చెప్పట్లేదు. నష్టం అంటే వాళ్ళు అమ్ముకొని వెళ్తేనే కదా నష్టం. వాళ్ళే అమ్ముకోలేదు కదా. స్టాక్ ఉన్నప్పుడు వాళ్ళకి డివిడెండ్స్ వస్తున్నాయి. ఎప్పుడు లాభాలే రావాలంటే ఎలా వస్తాయి చూడండి. ఈ పీరియడ్ అంటే ఒక గోల్డెన్ పీరియడ్ మార్కెట్ ఎప్పుడు వచ్చింది? 2020 కోవిడ్ తర్వాత ఒక గోల్డెన్ పీరియడ్ వచ్చింది. అప్ టు 2023 దాకా 70 రూపాయల స్టాక్ టాటా మోటార్స్ 1000 రూపీస్కి వెళ్ళింది. అంటే 10 టైమ్స్ పెరిగింది. మీరు ఆలోచించండి. అంటే ఒక 5 to 10 years లో ఇవ్వాల్సిన రిటర్న్ ఒక 3 years లో ఇచ్చేసింది. కాబట్టి 3 years లో మనకి 2023 లోనే ప్రాఫిట్ బుకింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. నేను ఎన్నోసార్లు చెప్పాను 2024-25 అంతా ప్రాఫిట్ బుకింగే జరుగుతుంది కంప్లీట్ గా. ఎందుకంటే 10 సంవత్సరాలకి ఇవ్వాల్సిన రిటర్న్స్ 3 years లో ఇచ్చేసాడు. మార్కెట్ ఎప్పుడు అలాగే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అని కూడా నేను చెప్పనండి. ఇట్ ఈస్ నాట్ ఏ లాస్. ఆల్రెడీ ఏం చెప్పాలంటే మన కొన్న స్టాక్స్ అన్ని లాభాల నుంచి కొద్ది తగ్గి ఉంటది కానీ లాస్ అనేది ఉండదు నాకు తెలిసి. ఎందుకంటే ప్రీవియస్ గా కొనే వాళ్ళకి ఎవరికి లాస్ లేదు. ఇప్పుడు లేటెస్ట్ గా ఏదైనా 25-26 లో ఏదైనా ఇన్వెస్ట్ చేస్తుంటే వాళ్ళకి మేబీ పోర్ట్ఫోలియో మేబీ మైనస్ లో ఉండొచ్చు. కానీ ఒక 5 years బిఫోర్ గా చేసిన వాళ్ళందరికీ ఎవరికి లాస్ లేదు. ఇప్పుడు చేసిన వాళ్ళకి నెక్స్ట్ 5 years కి లాభాలు అనేది కనబడుతుంది, ఎమ్మటే కనబడుతుంది. ఓకే, ఎగ్జాక్ట్లీ మీరన్న లెక్క ప్రకారం చూసినా కూడా చాలా మందికి ఈవెన్ లాస్ట్ ఇయర్ నుంచే ఈ స్టాక్స్ పైన ఇన్వెస్ట్ చేసే వాళ్ళ సంఖ్య పెరిగింది. సో లాస్ట్ టైం 2025 ఆ టైంలో పెట్టారు కాబట్టి ఇప్పుడు చాలా మంది నష్టాలు చూస్తున్నారు. సో వాళ్ళు దాన్ని హోల్డ్ చేయాలంటారా ప్రెసెంట్ దాన్ని, లేదంటే విత్డ్రా ఖచ్చితంగా హోల్డ్ చేయాలండి. ఏం చేసుకుంటారు చెప్పండి? ఇంక అమ్ముకొని ఏం చేస్తారు? నెక్స్ట్ 5 years కి వాళ్ళకి లాభాలు రాబోతున్నాయి. వాళ్ళు ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఒక రైతు పంట వేసినట్టే. అంటే రైతు వచ్చి ఎవ్రీ 3 months కి వాళ్ళకి పంట అనేది వస్తుంది. బట్ స్టాక్ మార్కెట్ లో అలా కాదు. మనం ఒక 5 years కి ఒక మంచి ప్రాఫిట్స్ అనేది చూడగలం. ఓకే, సో లాస్ట్ ఇయర్ తో స్టాక్స్ అన్నిట్లో కంపేర్ చేస్తూ కూడా అంటే అంటారు కదా మట్టిలో మాణిక్యం అని, అందులో గోల్డ్ అందరికి మంచి బంపర్ ఆఫర్ ఇచ్చింది. అందరికి కూడా మంచి రిజల్ట్స్ వచ్చాయి లాస్ట్ ఇయర్ అందరికి గోల్డ్ విషయంలో. సో ఈ ఇయర్ అలా ఏదైనా మంచి స్టాక్ ఉండబోతుందా? లాస్ట్ టైం గోల్డ్ అండ్ సిల్వర్ ఏ రకంగా రిటర్న్స్ ఇచ్చాయో ఈసారి అలాంటి బంపర్ ఆఫర్ ఏదైనా ఉందనుకోవచ్చా స్టాక్స్ లో? అలాంటి బంపర్ ఆఫర్ ఇప్పుడు వీల్స్ ఇండియా చెప్పాను, ఇది కావాలంటే కొనుక్కోవచ్చు. వెరీ అంటే ఈ ఇయర్ మంచి నెక్స్ట్ ఒక 12 months కి ఇది ఒక డబుల్ అవడానికి అవకాశం ఉంది. బట్ స్టాప్ లాస్ కూడా ఉందండి. చూడండి, ఏదైనా ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఉండకూడదండి. స్టాక్ మార్కెట్ ఆల్వేస్ రిస్క్. ఇవన్నీ జస్ట్ ఒక ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. ఇంకోటి అది సిల్వర్ లో కంటిన్యూగా, ఎందుకంటే సిల్వర్ వచ్చి 4,50,000 వెళ్ళింది కాబట్టి ఇప్పుడు 2,20,000, 30,000, 50,000 కాబట్టి స్లోగా సిల్వర్ లో అక్యుములేట్ చేయడానికి ట్రై చేయమని చెప్పండి. నెక్స్ట్ కమింగ్ 2 to 3 years లో మళ్ళీ ఆల్ టైమ్ అయి బ్రేక్ అవడానికి మంచి అవకాశం. ఓకే, సో ఇప్పటికే కొన్ని స్టాక్స్ ఆల్రెడీ రిలీజ్ కూడా చేసేసారు. ఇంకా రిలీజ్ చేయాల్సిన స్టాక్స్ కూడా ఉన్నాయి కాబట్టి స్టాక్స్ కావాలంటే కూడా చెప్తాం. షార్ట్ టర్మ్ కి చెప్పండి. షార్ట్ టర్మ్ కి కావాలంటే వెబల్ సోలార్, ఇది ఒక చిన్న స్టాక్ 116 రూపాయలు ఉంది. కావాలంటే ఇది షార్ట్ టర్మ్ ఒక 3 to 4 weeks 5 weeks కి కొనుక్కోవచ్చు. 116 రూపాయలు ఉంది. టార్గెట్ వచ్చి 153, 194, 261. స్టాప్ లాస్ వచ్చి 72 రూపాయలు. అదేలాగా వాల్చంద్ నగర్ అనే స్టాక్ ఉంది. ఇది కూడా వచ్చి ఇప్పుడు 255 ఉంది. స్టాప్ లాస్ వచ్చి 197. టార్గెట్ 316, 377, 475. అదేలాగా బిఏ టెక్ అనే ఒక స్టాక్ ఉంది. ఆ స్టాక్ కూడా ఇప్పుడు 1488 ఉంది. కావాలంటే అక్యుములేట్ చేయొచ్చు. టార్గెట్ వచ్చి 1764, 2003, 2383. ఓకే, అండ్ ఇంకొకటి ఇప్పుడు కొత్తగా రావాలనుకుంటున్న వారికి మార్కెట్ లోకి సో మీరిచ్చే సలహాలు ఏంటి? రావాలనుకునే వాళ్ళు రావచ్చు.
ఎవరు వాళ్ళకి ఎవరు అడ్డం ఎవరు లేరు. బట్ వచ్చిన వాళ్ళు చాలా పద్ధతిగా, ఎందుకంటే మార్కెట్ వచ్చి చాలా వెల్ డిసిప్లైన్ ఉండే వాళ్ళకి ఇక్కడ డబ్బు వస్తుంది. ఇది ఒక గ్యాంబ్లింగ్ లాగా అనుకొని వచ్చే వాళ్ళు మాత్రం దయచేసి రాబాకండి. ట్రీట్ ఇట్ ఈస్ అ బిజినెస్. ఇది ఒక మంచి వ్యాపారం అనుకొని వచ్చే వాళ్ళకి డెఫినెట్ గా వాళ్ళకి కమింగ్ ఇయర్స్ లో వచ్చే యంగ్ జనరేషన్ మంచి ఫ్యూచర్ ఉంది. ట్రేడింగ్ మాత్రం చేయబాకండి తెలియకపోతే. అనవసరంగా ట్రేడింగ్ చేస్తే చేతులు కాల్చుకుంటున్నారు. ట్రేడింగ్ అది ఒక హైలీ అంటే ఒక బాగా నేర్చుకొని తర్వాతే ట్రేడింగ్ అనేది దిగాలి. అది ఓకే, స్టాక్స్ రిజల్ట్స్ ని కూడా రిలీజ్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ టైంలో మంచి స్టాక్స్ ని ఏవి పిక్ చేసుకుంటే బెటర్ అంటారు? ఆల్రెడీ స్టాక్ రిజల్ట్స్ వచ్చే ముందే స్టాక్స్ అన్ని పెరిగిపోయిందండి. ఆల్రెడీ చాలా స్టాక్స్ రిజల్ట్స్ వచ్చే ముందే, ఎప్పుడైనా చూడండి రిజల్ట్స్ తర్వాత స్టాక్ వచ్చి కొంటే అది లాంగ్ టర్మ్ గానే ఉండాలి. రిజల్ట్స్ ముందు రిస్క్ తీసుకొని కొనే వాళ్ళకే ప్రాఫిట్స్ అనేది వచ్చి ఉన్నాయి. కాబట్టి వాటి గురించి మనం మంచి ఫండమెంటల్ స్టాక్స్ కొని పెట్టుకోవడమే అది. ఎందుకంటే ఒక క్వార్టర్ రిజల్ట్స్ ఒక ఓవరాల్ గా పర్ యానం మనం 3-4 సార్లు రిజల్ట్స్ వస్తున్నాయి. ఒక క్వార్టర్ రిజల్ట్స్ బాగుండదు, నెక్స్ట్ క్వార్టర్ బాగుంటది. కాబట్టి మనం అలా అనుకోకూడదు. కంపెనీ ఫండమెంటల్స్ చూసుకోవాలి, యాన్యువల్ రిజల్ట్ కూడా మనం చూడాలి. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే కూడా ప్రత్యేకించి ఇప్పుడు మాట్లాడాలంటే చాలా మంది ఇప్పుడు ఎస్ఐపి కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ వీటి గురించి కూడా కొంతమంది ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఇప్పుడు ఇవి బెటర్ అంటారా, లేదంటే మీరు అన్నట్లుగా జస్ట్ ఒక 2-3 వీక్స్ కి సంబంధించి చూసుకొని అలా ఇన్వెస్ట్ చేయడం బెటరా? లేదండి, ఇట్స్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఈస్ ఆల్రెడీ సక్సెస్ఫుల్. అది ఆల్రెడీ ఇప్పుడు చాలా మంచి సక్సెస్ఫుల్ లో ఉంది. ఎందుకంటే స్టాక్ మార్కెట్ మీద అనుభవం లేని వాళ్ళు, స్టాక్ మార్కెట్ మీద పట్టు లేని వాళ్ళు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మెయిన్ ఏంటంటే అండి, స్టాక్స్ లో వచ్చే రిటర్న్స్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్ ప్లాన్ లో రాదు, అది అందరికీ తెలిసిందే. బట్ అందుకని నేను ఎస్ఐపి కూడా కావాలి. ఎస్ఐపి ఎవరికంటే మార్కెట్ నాలెడ్జ్ లేని వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి లేదు కాబట్టి, తెలియదు కాబట్టి వాళ్ళకి ఇంకేం చేస్తారు, ఎస్ఐపి. బ్యాంక్ అంటే ఎస్ఐపి ఇస్ బెస్ట్. ఓకే, బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే ఎస్ఐపి ఇస్ వెరీ బెస్ట్, అంతే. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే కూడా ఈ ఐటీ స్టాక్స్ కాస్త వెనకబడి కనిపిస్తున్నాయి. ఏంటి అసలు రీజన్ ఏమనుకోవచ్చు, ఎందుకు ఇంకా పికప్ అవ్వట్లేదు ఐటీ సెక్టర్? డెఫినెట్ గా అందరూ ఇప్పుడు స్విచ్ ఓవర్ అవుతున్నారండి. వాళ్ళు ఇప్పుడు ఎలా చెప్పాలంటే అన్ని కంప్లీట్ గా ఆ ఓల్డ్ అన్ని స్క్రాప్ అన్ని తీసేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఐటీలో ఎంతో మంది కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ చూడండి 40 years 50 years నుంచి 30 years కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు కంప్లీట్ గా వాళ్ళందరూ స్క్రాప్. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వచ్చి టెక్నాలజీ ఈ ఏజ్ లో వచ్చి నేర్చుకోవాలంటే చాలా కష్టం. కాబట్టి అందుకని మార్కెట్ వాళ్ళు కూడా వచ్చి కంపెనీలో టోటల్ గా మంచి అడ్వాన్స్ గా మంచి స్కిల్స్ ఉండే వాళ్ళనే తీసుకుంటున్నారు. కాబట్టి ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది ఈ పరిణామంలో. నెక్స్ట్ ఇదేలాగానండి చూడండి, ఎప్పుడైనా 2000లో చూడండి సాఫ్ట్వేర్ అంతమైపోతుంది అన్నారు. అంతమైపోతుందంటే అక్కడి నుంచే మళ్ళీ బూమ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇదేలాగా ఇప్పుడు వచ్చింది, అన్ని క్లోజ్ అంటున్నారు. ఇక్కడి నుంచే బూమ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది, తెలుసుకోవాలి. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే కూడా ప్రమోషనల్ ఇన్వెస్టర్లకు సంబంధించి ఆల్రెడీ వాళ్ళకి సజెషన్స్ ఇస్తూ ఉంటారు, వాళ్ళు వాటికి సంబంధించి వెళ్తుంటారు. బట్ ఎక్కువగా చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్స్ ఇవి అన్ని గమనిస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఎలాంటి సెక్టర్ వైజ్ గా మాట్లాడుకున్నా కూడా ఏ రంగాలు ఎక్కువగా వాళ్ళకి లాభదాయకంగా ఉంటాయి రీటైల్ ఇన్వెస్టర్స్ కి? రీటైల్ ఇన్వెస్టర్స్ నేను ఐటీ స్టాక్స్ నే నెక్స్ట్ కమింగ్ 3 to 4 years కి ఫోకస్ చేయమంటాను. ఎందుకంటే ఐటీ స్టాక్స్ చాలా రాక్ బాటమ్ లో ఉన్నాయి. బిర్లా సాఫ్ట్ కానీ ఎన్నో స్టాక్స్ మంచి బాటమ్స్ లో ఉన్నాయి. కాబట్టి అలాంటి స్టాక్స్ అన్ని కూడా వాచ్ చేసుకొని దాన్ని కరెక్ట్ గా ఒక నిపుణులను కనుక్కొని ఏ లెవెల్స్ లో కొనాలని తెలుసుకుంటే డెఫినెట్ గా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇవన్నీ మంచి రాక్ బాటమ్ లో ఉన్నాయి, మంచి బాటమ్ స్టాక్సే. ఓకే, సో ఫైనల్ గా వచ్చే వారం మార్కెట్ దిశను మార్చే అంశాలు ఏవై ఉంటాయి, అండ్ ఇంకొకటి ప్రత్యేకించి ఏ రంగాల్లో మనం ఫోకస్ చేయాలంటారు? అప్కమింగ్ వీక్ ఏ రకంగా ఉండబోతుంది? చూడండి, గత 5-6 వారాల నుంచి ట్రంప్ గారు ఎవ్రీ ఫ్రైడే రోజు ఒక
ఒక ప్రాబ్లం క్రియేట్ చేసి మండే రోజు ఈ జస్ట్ ఒక 1 or 2 వీక్స్ నుంచే కొద్దిగా అలా సాఫీగా ఉంది. మళ్ళీ అలాంటి వాతావరణం ఎప్పుడు వస్తుందో కమింగ్ డేస్ లో రావడానికి అవకాశం ఉంది. ఆయన ఇప్పుడు మళ్ళీ వార్నింగ్ ఇచ్చున్నారు. కాబట్టి ఏదైనా సరే అన్ని న్యూస్ బేసే జరుగుతుంది. బట్ ఓవరాల్ గా మార్కెట్ ఎగ్జిట్ లో ఉంది. మార్కెట్ కమింగ్ ఇంకో 500-600 పాయింట్స్ పెరిగినా కూడా షార్ట్ బిల్డప్ కోసమే జరుగుతుందని మనం ఊహించాలి. ఇట్ ఈస్ నాట్ ఏ బుల్ మార్కెట్ గా మనం పరిగణించుకోకూడదు. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి గురుప్రసాద్ గారు. సో ఓవరాల్ గా చూస్తే కూడా మార్కెట్ కి సంబంధించి బుల్ రన్ అయితే కాదు, ఇది టెంపరరీ మాత్రమే అంటూ కూడా నిపుణులు చెప్తున్నారు. ఓవరాల్ గా ఈ మార్కెట్స్ కి సంబంధించి కూడా సెక్టార్ వైజ్ గా ఆలోచించి లాంగ్ టర్మ్ గానే వెళ్తే బెటర్ అంటూ కూడా నిపుణులు సూచిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మీరు ఇన్వెస్ట్ చేసే ముందు కూడా ప్రతిదీ క్రాస్ చెక్ చేసుకొని వెరిఫై చేసుకొని మీరు ఇన్వెస్ట్ చేయాలని మేము సూచిస్తున్నాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.